శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 838వ నామము ముకుంద. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ముకుందుని రూపమైనది, లేదంటే ముక్తిని ప్రసాదించినది అని అర్థం వస్తుంది. జగన్మాత శ్రీమన్నారాయణలాగే ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, పరమేశ్వరుణ్ణి అమ్మవారిని శ్రీమన్నారాయణతో ఎందుకు పోల్చారు అని. అంటే అమ్మవారు అంశస్వరూపురాలైన పార్వతీదేవి శ్రీమన్నారాయణునికి సోదరి కదా, కాబట్టి వాళ్ళిద్దరూ వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అని మనం ఇక్కడ అర్థం తీసుకోవాలి. మనం కనుక ఇక్కడ గమనిస్తే శివ శివాని, సర్వ సర్వాణి, భవ భవాని, రుద్ర రుద్రాణి, వీళ్ళందరూ భార్యాభర్తలు అన్నమాట. కానీ నారాయణ నారాయణి వీరు అన్నా చెల్లెళ్ళు. మనం గమనిస్తే తన భక్తులను సంరక్షించడంలో వారిద్దరి ప్రతిజ్ఞతలు ఒకే విధంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధర్మాత్ములను కాపాడడానికి, దుష్టులను నిర్మూలించడానికి, ఇంకా ధర్మమును తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను అని చెప్పారు కదా. అదేవిధంగా అమ్మవారు కూడా దేవి భాగవతంలో ఏం చెప్పారు, ఎప్పుడెప్పుడు సాధు పొంగువులు దుర్మార్గుల చేత బాధింపబడుతూ ఉంటారో, నేను రావాలని వారు ప్రార్థిస్తారో అప్పుడల్లా నేను శరీరాన్ని ధరించి వచ్చి రాక్షసులను సంహరించి సాధు పురుషులను రక్షించి ధర్మమును నిలబెడతాను అని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరి యొక్క ప్రతిజ్ఞతలు ఒకటిగానే ఉన్నాయి. పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి, స్త్రీ రూపంలో ఉంటే జగన్మాత. వారిద్దరి మధ్య ఉన్న మరొక సామ్యము ఏంటి అంటే విష్ణువేమో అలంకార ప్రియుడు, ఆ అలంకార ప్రియత్వము అమ్మవారికి కూడా ఉంది. అటువంటప్పుడు ఆ తల్లి ముకుందుని వల్లే ముక్తిని ప్రసాదిస్తుంది అని వసన్యాది వాగ్దేవతలు వివరించారనమాట. ముక్తి అంటే పునర్జన్మ లేకపోవడం, స్వర్గప్రాప్తి కలగడం. మోక్షం అంటే జన్మరాహిత్యం, మళ్ళీ పుట్టకుండా ఉండటం అన్నమాట. ఈ జన్మ మరణాల పరంపర నుండి పూర్తిగా విముక్తి కలగటం, దైవ సన్నిధికి చేరుకోవడం, ఇహలోకం పట్ల వైరాగ్యంతో దైవ సాయుధ్యం కైవల్యం భక్తులు కోరుకుంటూ ఉంటారు కదా. సన్యాసులు ఋషులు ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి ముక్తిని ప్రసాదించేవాడు ముకుందుడైతే ఆ ముకుందుని రూపం కలిగినది ముకుందా అని కీర్తింపబడినది అమ్మవారు. తంత్రరాజంలో గోపాల మంత్ర భేదారంభంలో ఏ విధంగా ఉంది అంటే, ఒకప్పుడు అధ్యేయమైన లలిత పురుష రూపమున, ఒకప్పుడు ఆధ్యేయ అయిన లలిత పురుష రూపమున కృష్ణ రూపం ఎత్తి తన పిల్లన గ్రోవుని మ్రోగించి జగత్తును వివసమొనర్చెను అని ఉంది. గోపికలను పేరుగల స్వశక్తులతో చుట్టబడినదాయను. దీన్ని బట్టి ముకుందుని స్వరూపమే అమ్మవారు, ముకుందానికి కీర్తింపబడిన మాత. మోక్షమిచ్చే జనార్దన అంటే మోక్షమిచ్చువాడు జనార్దనుడు. శ్రీ లలితామాత శ్రీకృష్ణుని రూపమును ధరించినది. వీరిద్దరికీ భేదం లేదు. శ్రీ నరసింహ శతకములోని శ్రీ శేషప్ప కవి ముక్తిని పొందే విధానాన్ని ఏ విధంగా వివరించారు అంటే, తనువులో ప్రాణముల్ తరలిపోయడు వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు, నిమిష మాత్రములోన నిన్ను చేరును గాని యముని చేతికి చిక్కి శ్రమలబడడు. తనువులో ప్రాణములు తరలిపోయడు వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు, నిమిష మాత్రములోన నిన్ను చేరును గాని యముని చేత చిక్కి శ్రమలబడడు. పరమ సంతోషాన భజన చేసిన వాని పుణ్యమే మనస్సు వచ్చు భోగిసేయన. మోక్షము నీ దాన ముఖ్యుల కలుగు గాని నరకమెక్కడదయ్య నలిన నేత్ర. కమలనాభ నీ మహిములు గానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నృసింహ దురితదూరా అని శ్రీ శేషప్ప కవి ముక్తిని పొందే విధానాన్ని వివరించారు. ఈ విధంగా కదాచిదాద్య లలితా పుంరూప కృష్ణ విగ్రహ అంటే పరమేశ్వరియగు లలితాంబికే ముకుందుని రూపమైనది. ముక్తిం దదాతీతి ముకుంద అంటే తన భక్తులకు తనను ఆరాధించి స్మరించు ఉపాసకులకు ముక్తిని ప్రసాదించినది సాక్షాత్తు ఆ జగన్మాత. ముకుందుని స్వరూపమున వెలయునది అగుడి చేత ఆ పరమేశ్వరి ముకుందా అనే నామధేయంతో
పిలువబడింది. ముక్తిని ప్రసాదించే శ్రీమన్నారాయణుడికి సాక్షాత్ సోదరి అయి ఆయన వలె అలంకార ప్రీత్వం కలిగి తనను ఆరాధించి స్మరించే భక్తులకు, ఉపాసకులకు పునర్జన్మ రాహిత్యంను, జన్మ మరణముల పరంపర నుండి ముక్తిని ప్రసాదించే ఆ తల్లిని ముకుందా అని మనము మనస్ఫూర్తిగా పిలిచినట్లయితే ఆ తల్లి దయ వల్ల మనకి మళ్ళీ ఈ శరీర బంధనాల నుంచి విముక్తి లభించి మళ్ళీ పునర్జన్మ అంటే జన్మరాహిత్యం కలిగేటట్లు అమ్మవారు ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః.